శభాష్, చక్కగా పర్ఫార్మ్ చేసే వాళ్ళే గెలుస్తారు. జాగ్రత్త జాగ్రత్త, ఒకరినొకరు గుద్దుకోకుండా వెళ్ళండి. ఏం చేస్తున్నారు స్లిపిలి డాగ్స్? ముందు పళ్ళం ఉంది, జాగ్రత్త. యజమానులు కింద పడిపోకూడదు. నాకు మంచు కొండలంటే చాలా చాలా ఇష్టం. అయితే రేస్ ప్రారంభిద్దామా? రే బొడ్డోడా, లావుగా ఉండండి డాగ్స్ ఈ పోటీలో గెలవలేవు. యూ సుల్లిబిలిమా. చిన్నవాడా, నువ్వు రేసులో గెలిచినా ఎవ్వరికి కనిపించవు, ఎందుకంటే నువ్వు ఎవరికి కనిపించవు. జోర్దార్, కాస్త తప్పుకో. అందరూ వేగంగా వస్తున్నారు, లేకపోతే నువ్వు ఇరుక్కుపోతావు. నేను చాలా స్పీడ్ గా పరిగెత్తగలను. ఛాలెంజ్ చేసుకుందామా? నువ్వు వాళ్ళకంటే వేగంగా పరిగెడితే నీకు చీజ్ కేక్ ఇస్తాను. చీజ్ కేక్? అరే ఏమిటయ్యా, మీరు ఈ మాత్రమే స్పీడ్ గా పరిగెత్తగలరా? ఇంకా స్పీడ్ గా పరిగెత్తండి. ఇవి నో డాగ్స్ కంటే వేగంగా వెళ్తున్నాయి, సిలిబిలి డాగ్స్. చిన్నవాడా, సరిగ్గా చెప్పావు. ఇంత వేగంగా పరిగెత్తే డాగ్ ని నేను ఇంతవరకు చూడలేదు. అరే ఎందుకని ఇప్పుడు వాళ్ళని కొడుతున్నారు? ఎందుకంటే ఓడిపోవడం మాకు నచ్చదు. వినోదంగా ఉన్నారు, దారుణంగా కొడుతున్నారు, అది వీడు పరిగెత్తకుండా. తమ్ముడు, వీళ్ళు ఏం చేస్తున్నారో చూడు. అరే రే, ఇక్కడేం చేస్తున్నారు? శిక్షను అనుభవిస్తున్నాం. మా యజమాని మాకు శిక్ష విధించారు. ఎందుకు శిక్ష? మా యజమాని ఆయన తమ్ముడు ఇద్దరు ఒకరినొకరు ఓడించుకోవడానికి ప్రతి వారం రేస్ పెడతారు. మమ్మల్ని స్లైడ్ లో కట్టి పరిగెత్తిస్తారు. ఏ డాగి ఓడిపోతే దానికి వాళ్ళు అన్నం పెట్టరు. ఒక వారం భయంకరమైన శిక్ష విధిస్తారు. ఈ రేస్ లో మేము ఓడిపోయాం, అందుకే మాకు శిక్ష విధించారు. మాకున్నట్టు మీకు కూడా యజమాని ఉంటే మాలాగా మీరు కూడా బాధపడేవారు, ఇలా ఏడిచేవారు. పెద్ద పెద్ద వాళ్ళే ఏడిపించలేకపోతున్నారా? ఈ బండైనా చిన్నైనా ఎలా మమ్మల్ని ఏడిపిస్తారా? అరే వాళ్ళ పేరు బండోడు చిన్నోడు. ఇప్పుడు కూడా స్లడ్జ్ లో రేస్ చేశారు కదా. అయితే మీరు పారిపోవచ్చు కదా. అలా మేము పారిపోతే వాళ్ళ మనుషులొచ్చి పట్టేసుకుంటారు. ఆ తర్వాత 2 రోజులకి ఆహారం పట్టారు. ఈ చుట్టుపక్కల వేగంగా పరిగెత్తే డాగ్స్ ని వాళ్ళు పట్టుకున్నారు. జోర్దార్, నువ్వు కూడా వేగంగా పరిగెత్తావు. ఇప్పుడు వాళ్ళు నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు. ఓ డాగుని కనిపెట్టి తీసుకురండి, యూ సిలిబిలి మ్యాన్. కానీ వాళ్ళని ఎక్కడికి వెళ్ళి వెతకాలి? ఎక్కడికన్నా వెళ్ళి వెతకండి. ఈ రేస్ లో నేనే గెలవాలి. పోయినసారే ఓడిపోయాను, నాకు ఆ డాగ్ కావాలి. కానీ ఆ డాగు ఎవరిది బాస్? ఓ డాగు నా సొంతం, యూ సిలిబిలి మ్యాన్. గెట్ హిమ్, గెట్ హిమ్. ఈ గేట్ లో నాకు ఆ డాగ్ కావాలి, నా డాగ్ హౌస్ లోపల. నా డాగ్ హౌస్ కి డాగ్ రాలేదంటే ఆ తర్వాత రేస్ లో డాగ్ బదులుగా మీరే పరిగెడతారు. గో గో. ముఖ్యంగా ఆ డాగ్ బండోడికి దొరకకూడదు. ఆ డాగ్ చిన్నవాడికి దొరకకూడదు. గో గో, గెట్ హిమ్. కొండలో కూడా నీళ్లు తిరిగిపోయాయి. చాలా దాహంగా ఉంది, నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? ఇదే అది, పట్టుకోండి. అరే రే, చలికి మెదడు కూడా కట్టుకట్టుకుపోయింది. నీళ్లలో వాసన ఉంటుందా ఏమిటి? దాని వాసన చూస్తున్నావు? చిన్నాయనికి తెలుసు మీరు డాగ్ ని వెతుకుంటూ ఇక్కడికి వస్తారని, కానీ ఆ డాగ్ ని మేమే తీసుకువెళతాం. మమ్మల్ని తీసుకెళ్ళనేమో, నీకు బొమ్మోసుకొని ఇస్తాను. అరే మోమోసే కదా, నేను కొలుస్తాను నీకు. అర్థం చేసుకో, ఆ డాగ్ ని కనుక మేము తీసుకెళ్ళలేదనుకో, చిన్నాయన మమ్మల్ని డాగ్ గా మార్చి మమ్మల్ని పరిగెత్తిస్తారు. తర్వాత బంట సార్ మాకు ఎవడో పార్టీ ఇస్తారా? ఈసారికి ఆ డాగిని మాకు అప్పగించేసే ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ వేరే ఎవరు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. ఏమిటి వాసన చూస్తాను? ఏవయ్యా, పోయినసారి మీరే కదా తీసుకువెళ్లారు, ఈసారి మేము తీసుకెళ్తాం. పోయినసారి బాగా దెబ్బలు తిన్నాం. లేదు 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 అన్నయ్య, ఖచ్చితంగా లేదు, అలాంటిది జరగద్దు. మరి ఏం చేయాలి? ఏ చదవట గొడవ.
థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే నేను మిమ్మల్ని కాపాడాను. ఎస్ ఎస్ థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు నాకు సొంతం. అరే, నన్ను వదలండి, నన్ను వెళ్ళనివ్వండి. అరే రే, ఇది జోర్దార్ గొంతులా అనిపిస్తోంది. లేవండి, జోర్దార్ ని ఎవరో కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతున్నారా? పదండి, మనం వెళ్ళి వాళ్ళని ఫాలో చేయాలి. పొద్దున్నే చాలా వేగంగా పరిగెత్తావుగా, ఇప్పుడు అనుభవించు. ఎందుకయ్యా భయపడతావు? పాపం వాడు జీవితాంతం ఇక్కడే ఉండాలి. తర్వాత మన పరిస్థితి వాడికి కూడా. వీళ్ళు నన్ను ఖైదు చేసి ఉంచలేరు తెలుసా? పరిగెత్తలని అసలు ఆలోచించుకో. రేపు మనకి రేస్ ఉంది. 4 పక్కల సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. బ్రో, మేము నమ్మకమే కోల్పోయాం. నువ్వు నమ్మకం వదిలేసుకో, కానీ ప్రయత్నించు. అదేంటంటే రేపు రేస్ లో గెలిచావంటే 1 వారం ప్రశాంతంగా ఉండొచ్చు. వీళ్ళు రేసు వరకు నన్ను ఉంచుకున్నారు అనుకో, అప్పుడు జీవితాంతం వీళ్ళకు బానిసగా ఉండాలి నేను. ఇక మీద మీరు వీళ్ళకు భయపడవలసిన అవసరం లేదు. నా ఫ్రెండ్స్ యొక్క ఎంట్రీ. బయలుదేరదాం జోర్దార్. ఇప్పుడు నేను రాలేను. రేపు రేసులో నేను పార్టిసిపేట్ చేయాలి. వీళ్ళ బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. ఏంటి అనుమానమా? లేదు పోపేట్, నేను నా మిత్రుల్ని ఈ పరిస్థితుల్లో వదిలేసి నేను వెళ్ళలేను. ఆ తర్వాత ఆ బొండానికి చిన్నవాడికి కూడా నేను గుణపాఠం చెప్పకుండా వదిలిపెట్టను. జోర్దార్ చెప్పింది నిజమే. ఏంటా ప్లాన్ జోర్దార్? రేపు రేసులో మనం అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆ బొండువాడి చిన్నవాడి అంతు మనం చూద్దాం. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఏ అమాయక ప్రాణిని రేసులో పాల్గొనేలాగా చెయ్యరు. వీళ్ళందరినీ కూడా మనం రిలీజ్ చేయాలి. రేపు రేసులో విజయం బొండవాడికి చిన్నవాడికి కాదు, మనదే విజయం. ఎవరి వల్ల ఎటువంటి తప్పు జరగకూడదు. నేనే కమెంటేటర్. నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని మీరు ఫాలో అవ్వాలి. ఏంటి అనుమానమా? వాళ్ళిద్దరూ వస్తున్నారు, అందరూ రెడీగా ఉండండి. ఈ డాగా యూ స్టూపిడ్ మ్యాన్, చిన్నవాడు తలుచుకుంటే సాధించి తీరుతాడు. నీ డాగీస్ పరిస్థితి చూడు. ఇదేంటి పొట్టి డాగు? కొత్తది యజమాని. ఇంకా ఈ రోజు జరగబోయే రేస్ లో విషయాల్ని చూడండి. ఇక మిగతా విషయాలన్నీ నా కమెంటరీ నుంచి తెలుసుకుంటారు. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ రోజు ఎవరు గెలుస్తారో చూద్దాం, ఎవరు తన్నులు తింటారో చూద్దాం. ఏంటి అనుమానమా? సబాష్, చక్కగా పర్ఫామ్ చేసే వాళ్ళే గెలుస్తారు. జాగ్రత్త జాగ్రత్త, ఒకరినొకరు గుద్దుకోకుండా వెళ్ళండి. చూస్తున్నారు స్లిపిలి డాగ్స్. ముందు పళ్ళం ఉంది, జాగ్రత్త. యజమానులు కింద పడిపోకూడదు. ఆగండి ఆగండి. లేదు యజమాని, ఈ రోజు ఈ రేసులో ఖచ్చితంగా గెలుస్తాం. తమ్ముడు, ఇక మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఈ రోజు ఈ పోటీలో విన్నర్స్ తో కలిసి మనకి 2 ఐస్ మ్యాన్లు దొరికారు. జాగ్రత్తగా పరిగెత్తండి, పళ్ళం ఉంది. అసలు మీకేమైంది? చాలు, రేసుని ఆపండి. ఇంకా మొదలు లేదు, ఆలపి ఆపమంటే ఎలా? ఇద్దరు జస్ట్ మిస్ లో తప్పించుకున్నారు. ఏంటి అనుమానమా?
ప్లీజ్ ఆపండి, దయచేసి ఆపండి. ప్లీజ్ ప్లీజ్ ఆపండి. యూ సిల్లీ డాగ్స్, స్టాప్. పరిగెత్తండి, ఈ రోజు నుంచి మీ అందరికీ విడుదల. ఏంటి అనుమానమా? హే, ఆగండి ఆగండి, మీరందరూ లేకుండా చిన్నవాడిని ఎలా ఓడించడం? అలాంటప్పుడు ఈ బండోడితో ఎలా గొడవ పడగలను? నోరు ముయ్యండి. మీ సంతోషం కోసం వాటిని హింసిస్తారా? ఇక జీవితమంతా మీరు ఇలాగే ఉండండి. ఓ వద్దు, తర్వాత మంచులోనే గడ్డగట్టుకుపోతాం. ఇలా రండి, మీరు ఇక్కడ గడ్డగట్టుకుపోరు, జైల్లో కరగబోతున్నారు. మీ రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇలా రండి. వద్దు వద్దు, మీరు అక్కడే ఉండండి, నేను వస్తాను. మీరు చాలా మంచి పని చేశారు. అన్ని యానిమల్స్ తరపున నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఇది మా బాధ్యత, కానీ దయచేసి ఇప్పుడు మమ్మల్ని వదిలేయండి. ఇప్పుడు మేము నలిగిపోతే ఆ తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కేసు పెడతారు.